చూపెడతా. అదే రైతుల కోస ఏంటంటే యూరియా మాత్రం బాగా కొరత అయిపోయింది. ఇప్పుడు యూరియా పొలంకు దొరికితే పసుపుకు మక్కకు దొరుకుతలేదు, మక్కకు దొరికితే పొలంకు దొరుకుతలేదు. మళ్ళీ ఈ పసుపు కంటే మద్దతు ధర లేదు. ఈ మద్దతు ధర ఓళ్ళు పెట్టాలా? ఈ రైతులు ఆరగాలం చేసి బూడిదలు ఉచ్చన్నట్ల అప్పుడేమో లక్షలు పెడలారీలు పోయాలా, మట్టి టిప్పర్లు పోయాలా, అన్నీ పోయాలా. ఇప్పుడు 10,000 రూపాయలు వస్తలేవు గంజులకు పోతే. ఆడు యాడికెళ్ళి రైతే రాజు యాడికెళ్ళి రాజు అవుతాడు. రైతు ఎక్కడ రాజు ఉన్నాడు చెప్పు నాకు. మీరు ఏమో పారుపుల్లలో వన్నోళ్ళు రాజులు అవుతున్నారు, లక్షలు కోట్లు పక్కకేసుకుంటారు. మేము కష్టపడ్డోళ్ళం మేము మన్నులో కలిసిపోతున్నాం. మట్టి తిని బురద పేస్తే చిచి దూరం ఉండు. మరి ఆడవాండి ఇచ్చిందేమో కమ్మగా సన్న బియ్యం తినబడుతుంది. అది ఎట్లుంటుంది ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైందా? ఇది మీకోసం నేను పోరాటం కోసం ఈ ఛానల్ పెట్టాను. ఎవరైనా కానీ గుర్తించండి అగ్రికల్చర్ ఫార్మర్ ఛానల్ని. ఇది రైతులను బురదపేయితో నచ్చితే దగ్గరికి రానిస్తారు. ఆసనత్తుంది అంటారు వాళ్ళు సెంటు కొట్టుకొని ఉండి. మనమేమో బురదలో పండియాలా, మొలిసి నుంచి కుప్పలు ఉడిచేదాకా కష్టపడాలా. ఇగో చూడు ఇక్కడ ఎంత పని చేస్తారు వీళ్ళు ముగ్గురు రైతులు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఒకసారి. అల్లది ఎంత బాధ ఉన్నది, ఏం కథ. అలా నోళ్ళు నువ్వు అర్థం చేసుకునేది. ఇది ఏందనుకున్నారు మీరు? రైతు అంటే ఎన్ని ముక్కలు అంటాడు. రైతు పండించిన పువ్వ తిని రైతు మీదకే సవారు అవుతున్నారు. అర్థమైందా? జై జవాన్ జై కిసాన్ రైతు అంటే. అర్థమైందా? రైతు అంటే రైతే రాజు. యాడికెళ్ళి రాజు అయితే గిట్టుబాటు ధర కావాలా, చేత పెట్టుబడి పెట్టింది వెళ్ళాలా, అన్నీ వెళ్తే రైతు రాజు. 10 రూపాయలు మిగిలితే రైతు రాజు. లేకుంటే రోగం వచ్చి పొలాలకేమో రోగం రాబట్టే, మందు వెళ్దామంటే మందు దొరకకపోబట్టే యాడికెళ్ళి. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం చేసుకునేటోళ్ళు మానవులు ఎవరే కానీ. ఇది ఆడదాకా పోవాలా. అర్థమైందా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరే కానీ అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియోస్. అర్థమైంది ఫ్రెండ్స్? మళ్ళా ఎవరు కానీ రైతును చిలుకనా చూసుడు మర్చిపోండి. రైతు అంటేనే రైతు అన్నం పెట్టేటోడు. ఎవరే కానీ రైతుకు సెల్యూట్ చేసి ఎన్నిసార్లు చేసినా తక్కనే. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడు నేను ఈ పసుపుకు కూడా గిట్టుబాటు ధర పెరగాలని నేను ఈ పసుపుకు కూడా వీడియో తీయడం జరిగింది. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఈ పసుపుకు సో గిట్టుబాటు ధర చేయాలా, కొంచెం ఈ గవర్నమెంట్కు డిమాండ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? పసుపుకు గిట్టుబాటు ధర ఉన్నదానికి యూరియా అయితే కొరత బాగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. పట్టా పాస్బుక్ ఇప్పుడు కౌలుకు రైతు నేను కౌలుకు వేసిన వాళ్ళు పట్టా పాస్బుక్ ఇస్తారా? మనం ఆన్లైన్లో బుక్ చేయాలంటే నా సొంత భూమి అయితే పట్టా ఇస్తారు. కౌలుకు వేసినప్పుడు పట్టా పాస్బుక్ ఇస్తారా? ఎట్లా ఆన్లైన్లో బుక్ చేయాలా చెప్పండి. మీరు ఒకసారి చేసి చూపెట్టండి మాకు, ఎట్లనో అర్థమవుతుంది. వాళ్ళు అనేటోళ్ళు లేరు, రైతులను వాళ్ళు పట్టించుకునేటోడు లేడు. రైతు అంటే పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయాడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరైనా కానీ రైతులను అర్థం చేసుకొని కొంచెం రైతుల గురించి ఆలోచించిన వాళ్ళు మానవులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లు మీ షాదుల్లా అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియోస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.